హలో అండి, ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను. అందుకు ఒక టమోటా తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మష్రూమ్ అండి. ఈ మష్రూమ్ నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నామండి. ఇవి భూమిలో దొరికే మష్రూమ్స్ అండి. ఈ మష్రూమ్ వచ్చేసి నాకు కట్ట 100 రూపీస్ వరకు పడిందండి. నాకు ఊరు నుంచి పంపించారు. నేనైతే ఈ మష్రూమ్ కర్రీలో ఎలాంటి మసాలాలు వేయకుండా, అల్లం పేస్ట్ కూడా వేయకుండా, గరం మసాలా ఏమీ వేయకుండా చేస్తున్నానండి. పాతకాలంలో వాళ్ళు చేసేలాగా చేస్తున్నాను కర్రీ. ఇందుకోసం స్టవ్ మీద బాండలు పెట్టానండి. బాండల్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ కాగాక ఆవాలు వేసానండి. ఆవాలు చిటపట్లాడాక ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసాక కరివేపాకు వేస్తున్నాను. ఆనియన్స్ లైట్గా ఫ్రై చేస్తున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. టమాటో వేస్తున్నాను. టమాటా కూడా కొంచెం మగ్గాలండి. టమాటా కొంచెం మగ్గాక మష్రూమ్స్ ఇందులో వేయాలి. టమాటా ఫ్రై అయింది. ఇప్పుడు మష్రూమ్స్ వేస్తున్నాను. మష్రూమ్స్ వేసాక కొంచెం ఫ్రై చేస్తున్నానండి. ఈ మష్రూమ్స్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ పసుపు ఉందండి. అందుకనే నేను పసుపు సాల్ట్ ఇంకా వేయలేదు, చూసుకొని వేస్తాను లాస్ట్లో. కొంచెం కారం వేస్తున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నానండి. వాటర్లో మష్రూమ్స్ కొంచెం సేపు కుక్ అవ్వాలండి. ఇంకా అయిపోలేదండి కర్రీ. కొంచెం మిల్క్ వేయాలి, తర్వాత ధనియాల కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేయాలి. మష్రూమ్ కొంచెం కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో పాలు వేస్తున్నాను. పాలు వేసానండి. ఒక 100 ml అలా వేసాను. ఇది ఇంకొంచెం సేపు కుక్ అవ్వాలండి. లాస్ట్లో కొంచెం ధనియా కొబ్బరి పౌడర్ వేస్తే సరిపోతుంది. కర్రీ అయిపోవచ్చిందండి. ఈ కర్రీలో నేను ఏమీ వేయలేదండి. అంటే మసాలాలు, లవంగాలు, చక్కెర కానీ ఏమీ, ఈవెన్ కొరియాండర్ కూడా వాడలేదు. సో మా చిన్నప్పుడు మా ఇంట్లో ఎలా చేసేవాళ్ళో నేను కూడా అలాగే చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అల్లం పేస్ట్ అవన్నీ వేస్తే మళ్ళీ అదొక మసాలా కర్రీ టైప్ అయిపోద్దండి టేస్ట్. ఇలా చేస్తే బాగుంటుంది. లాస్ట్లో ఈ పౌడర్ వేస్తున్నానండి నేను. ఇది ధనియాలు కొంచెం హీట్ చేసి ఎండు కొబ్బరి, తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసి పౌడర్ చేసుకున్నానండి. లాస్ట్లో ఈ పౌడర్ ఒక టూ స్పూన్స్ అలా వేస్తాను, అంతేను. ధనియాల పొడి కొంచెం వేస్తున్నానండి. మీకు చెప్పాను కదా ఇందాక ఆ పౌడరు. ఫైనల్గా టేస్ట్ అనేది చెక్ చేశానండి నేను. నాకు సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు ఫైనల్గా కలిపెడుతున్నాను. ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి మష్రూమ్ కర్రీ ఇలా రెడీ అయిపోయిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.